ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము: దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. ఈ ఉదయకాలంలో మహోన్నతుడైన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ విషయమును బట్టి బాధపడనవసరం లేదు. ప్రతి విషయమును ప్రార్థనతో కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియజేయుడి అని. నిజమే, పేరుకు దేవుని బిడ్డలం, విశ్వాసులుగా పిలువబడుతున్నాం. ఏదైనా చింత బాధ కలిగిన వెంటనే అన్యజనులు విచారించేలాగా మారిపోతాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎలా బ్రతకాలి అని ఒక్కటే చింత. దేవుడు అంటున్నాడు, మీ చింత యావత్తును నా మీద వేయుడి అని. చింతిస్తూ కూర్చుంటే మనం ఎత్తు పెరగం, మన చింత తీరదు. భక్తులు చాలామంది వారికి కలిగిన బాధలలో నుండి బయటకు వచ్చింది ఎలాగూ అంటే, చింతిస్తూ కూర్చోలేదు, నా చింతని తీసివేయగలవాడు నా దేవుడే అని ఎడతెగక ఆయనకు ప్రార్థన చేశారు. వారి చింతల నుండి బయటపడ్డారు. లోకం వైపైతే, ఇతరుల మీద అయితే అస్సలు ఆధారపడలేదు. మరి మనం ఎలా జీవిస్తున్నాం? సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఏ పరిస్థితి అయినా సరే ఆయన రక్షించేవాడు, విడిపించేవాడు. ఆయన విడువని ఎడబాయని దేవుడు. రేపు నీది కాదు, పోయింది తిరిగి రాదు. ఇదే అనుకూల సమయం. నీ చింత పోవాలి అని నీకుందా? అయితే ప్రార్థించు. నీకు సహాయము కావాలి అని ఎదురు చూస్తూ ఉన్నావా? అయితే ప్రార్థించు. ప్రతి సమస్యకు ప్రార్థనే పరిష్కారం. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, చూపు ఉన్న వారికి ఉండే చింతలు వారికి ఉంటాయి. చూపు లేని వారికి ఉండే చింతలు బాధలు వారికి ఉంటాయి. నేను నమ్మిన దేవుడు భేదమైతే చూపడు. ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు, ఉపకారి అయి ఉన్నాడు. నమ్మకముంచు. నీ చింతను తీసివేసి నీ కన్నీటిని నాట్యముగా మార్చువాడు ఆయనే. ఆయన పక్షపాతం లేనివాడు. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.